హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నార్తుల తెలుగమ్మాయి. ఈ వీడియో అయితే మేము క్యాంటీన్‌కి వెళ్తున్నాము. సామాన్లు అయితే కొన్ని లేవండి ఇంట్లో. అవి తీసుకోవడానికి అని చెప్పి మేము క్యాంటీన్‌కి వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మాకు కావాల్సిన సామాన్లు అయితే ఏమీ దొరకలేదు. క్యాంటీన్ ఫుల్‌గానే ఉంది. కానీ మేము ఏదైతే అనుకొని వెళ్ళామో అవైతే లేవు అక్కడ. సో ఇంకా ఏమేమి ఉన్నాయో అవైతే కొన్ని కొన్ని తీసుకొని వచ్చేసాము. మాకు ఇంట్లో ఏం లేవో అవి. చలి మాత్రం విపరీతంగా ఉందండి పంజాబ్‌లో. మన దగ్గర ఎండలు స్టార్ట్ అయ్యాయి కదా! మేమింకా స్వెటర్‌లేసుకొనే తిరుగుతున్నాం ఇక్కడ. మేము నిన్నే ఇంటి నుంచి ఇక్కడికొచ్చామండి పంజాబ్‌కి. లీవ్ అయిపోయింది మాది. పంజాబ్‌కైతే వచ్చేసాము. వచ్చి ఇంట్లో సరుకులు లేవని చెప్పి మేమైతే క్యాంటీన్‌కెళ్ళాము. క్యాంటీన్‌లో గూడా అంతగా ఏం సరుకులు లేవు. ఉన్నవైతే తీసుకొనొచ్చాము. మన దగ్గర ఫుల్లుగా ఎండలున్నాయి. ఇక్కడైతే చాలా చలిగా ఉంది. ఇంకా మేము ఇక్కడే ఉంటే మాకు అలవాటయిపోయేదేమో ఈ చలి. మేము 45 డేస్ లీవ్‌కెళ్ళాము. సో, అక్కడ ఎండలున్నాయి. ఇక్కడికి రాగానే చల్లగా అనిపించేసరికి బాడీ అంతా అనుకూలించట్లేదు. అందరికీ జలుబులైతే ఎక్కువగా అయిపోయాయి. రోహన్స్‌కైతే విపరీతంగా ఉంది జలుబు. సో, వాడికి స్నాక్స్ తీసుకుందామని ఇక్కడ షాప్‌కొచ్చేసాము. స్నాక్స్ తీసుకొని ఇంకా ఇంటికెళ్తున్నాం. వాడి ఎంజాయ్‌మెంట్ చూడండి అసలెలా ఉందో. మంచిగా ఎగురుకుంటూ ఎళ్తాండు వాళ్ళ డ్యాడీ చెయ్యి పట్టుకొని. ఇంటి దగ్గర అందరూ ఎత్తుకొనివన్నీ బాగా గారాబం చేశారండి. ఇక్కడ నాకైతే ఫుల్ టార్చర్ చూపిస్తున్నాడు. ఒక్కదానికి ఊకే ఎత్తుకొనే ఉండమని అంటున్నాడు. సో, అవే అండి మా క్వార్టర్స్. సో, నేను తీసుకున్నవి 7 రకాల సామాన్లు 341 రూపీస్ అయింది బిల్లు.